ఒక వ్యక్తి చనిపోతే కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి రిప్ అనే స్టేటస్ పెడతారు. సోషల్ మీడియాలో ఫోటోలు జ్ఞాపకంగా మిగిలిపోతాయి. కానీ ఈ కథలో అతను చచ్చినట్టు నటించాడు. వాస్తవంగా అతను అమెరికాలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. వెల్కమ్ టు మార్గం రోజ్ యూట్యూబ్ ఛానల్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం. హైదరాబాద్కు చెందిన రవికుమార్ ఒక మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్య లత ఇంటి దగ్గరే ఉంటూ పని చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరికి పెళ్ళై 5 సంవత్సరాలు పూర్తయింది. ఒకరోజు ఏదో పని మీద రవి బయటకు వెళ్ళాడు. సాయంత్రం అయింది. రవి ఫోన్కి కాల్ చేస్తే అన్రీచబుల్ అని వచ్చింది. కానీ లతకి కొద్దిసేపటి తర్వాత ఒక కాల్ వచ్చింది. రవి కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. బాడీ పూర్తిగా గుర్తుపట్టలేనిగా మారిపోయింది. ఒక వాచ్ మాత్రమే అతనిది. ఈ వార్త తెలుసుకున్న భార్య చాలా బాధపడింది. కుటుంబ సభ్యులు, అంత్యక్రియలు, ఫోటోలు, రిపోస్టులు అన్నీ పూర్తయిపోయాయి. ఒకరోజు భార్య లత తన వాట్సాప్ మెసేజ్ చూసుకుంది. రవికి మెసేజ్ చేసింది సిన్ అని చూపించింది. లత కన్ఫ్యూజన్లో పడిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ ద్వారా ఒక ఫోటోను చూసింది. అది ఫారెన్ లొకేషన్. అది ఒక పెళ్లి ఫోటో. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఆమె అతనిని గుర్తించింది. రవి అసలు చనిపోలేదు. అతను మేకప్, నకిలీ పాస్పోర్ట్, డూప్లికేట్ ఐడెంటిటీ వాడి ఇండియా నుంచి మలేషియా, అక్కడి నుండి యుఎస్ వెళ్ళిపోయాడు. యుఎస్లో ఎన్ఆర్ఎంఐ అని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ భార్యతో పూర్తిగా విడిపోవాలనే ఉద్దేశంతో ఒక ఫేక్ డెత్ డ్రామాని ప్లే చేశాడు. లత వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ని అప్రోచ్ అయ్యింది. కాల్ డాటా, ఐపీ ట్రాకింగ్ ద్వారా రవిని లొకేట్ చేశారు. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశాడు. అక్కడికక్కడే అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పెళ్లి ద్రోహం, సైబర్ మోసం, నకిలీ పాస్పోర్ట్ చట్టం ప్రకారం కేసు నమోదయ్యింది. వాస్తవంగా మనిషి ఎలాగైనా తప్పించుకోవచ్చు, కానీ చట్టం నుంచి మాత్రం తప్పించుకోలేడు. ప్రేమలో మోసమైతే మనసు దెబ్బతింటుంది. కానీ పెళ్లి చేసుకొని చచ్చినట్టు నటించి ఇంకొకరితో జీవితం పంచుకుంటానంటే అది మాత్రం క్రైమ్. అది చాలా పాపం కూడా. ఇలాంటి మోసగాళ్ళు ఎప్పటికైనా దొరికిపోతారు. ఈ ఘటనపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజమైన ట్విస్టులతో కూడిన క్రైమ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.